ప్రొద్దున్నే ఫోన్ వచ్చింది, నాన్న చనిపోయారు. హడావిడిగా బయలుదేరాం. అప్పటి వరకు ఏమీ ఆలోచన లేదు. శంషాబాద్ టోల్ గేట్ దగ్గరికి చేరుకున్నాం. మళ్ళీ ఫోన్ వచ్చింది, పోలీస్ కంప్లైంట్ పెట్టద్దంటున్నారు అని. అప్పుడు తెలిసింది వివరాలు. కళ్ళకు నీళ్లు బిగబెట్టుకొని పోస్ట్ మార్టం వచ్చేంత వరకు ఆపండి అని చెప్పి హడావిడిగా నేరుగా మన ఏరియా హాస్పిటల్కి వచ్చాం. అక్కడ చూసిన దృశ్యం మర్చిపోలేం. ఎముకలు బయటకు వస్తున్నాయి, దాని లోపల నుంచి మెదడు బయటకు వస్తుంది. ఏమైంది, ఎందుకు ఇలా జరిగింది అర్థం కాలేదు. రాత్రింబవళ్ళు ఆ తర్వాత పోలీసులు వస్తున్నారు, పోతున్నారు, క్వశ్చన్స్ అడుగుతున్నారు. ఆ రోజు సాయంత్రం ఒక బంధువులు అడిగారు, దాదాపు 11 గంటలకు అనుకుంటా, ఎక్కడ పోతున్నావు, ఎక్కడ ఉండబోతున్నావు అని. అంటే నాకు అర్థం కాలేదు ఎందుకు అడిగారు. ఇదే కదా ఇంట్లో, ఇక్కడే ఉంటాను అని. కూతురు కదా, ఇక్కడ ఉండకూడదు అన్నారు. అంటే నాదొకే మాట, కూతురైనా కొడుకైనా నేనే. ఆ రోజు మొదలుపెట్టిన ఈ నరకయాతన రోజులు గడుస్తున్నాయి. ఇన్స్పెక్టర్ లెవెల్ నుంచి కానిస్టేబుల్, ఇన్స్పెక్టర్, ఎస్పీ, ఏడీజీపీ, డీజీపీ, స్టేట్ ఎలక్షన్ కమిషనర్, సెంట్రల్ ఎలక్షన్ కమిషనర్, హోమ్ మినిస్టర్, హోమ్ సెక్రటరీ, మాట్లాడని మనిషి లేదు. ప్రతి ఒక్కరితో మాట్లాడి ఏం చేయాలో తెలియక ఎలక్షన్స్ అయిపోయినాయి. ఎవరు చేశారో అర్థం కావట్లేదు. ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ అడిగింది ఒకసారి కాదు, మళ్ళీ అడిగి క్వశ్చన్ల మీద క్వశ్చన్లు వేసి ఏం జరిగిందో ఒక్క చోట కూడా అర్థం కావట్లేదు. గవర్నమెంట్ మారింది. మే 30వ తారీఖు కొత్త చీఫ్ మినిస్టర్ గా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశాడు. తర్వాత ఆయనను పోయి కలిశాను, ఇది సిబిఐకి పెడితే బెటర్ కదా అని. లేదమ్మా, చిన్నానని చెప్పింది ఎవరో, నేను కనుక్కోకుంటే ఎట్లా, చీఫ్ మినిస్టర్ గా ఉండి నాకు అవమానం కదా అంటే నమ్మిన, మనసా వాచా నమ్మిన. తర్వాత నెల రోజులు కానీ తెలియలేదు. అప్పుడు తెలిసింది కొంచెం మన వాళ్ళే చేసుండొచ్చు అని. అప్పటికీ ప్రయత్నిస్తున్నాను మాట్లాడడానికి, చేయడానికి, కరెక్ట్గా పోతుంది డైరెక్షన్, ఇన్వెస్టిగేషన్ అని. మళ్ళీ అన్నా అనుకున్న జగన్ అన్నను కలిసిన, ఇప్పటికైనా ఇది సిబిఐకి ఇస్తే మనకు అందరికీ మంచిది అని ప్రాధేయపడ్డా. లేదే, ఇది సిబిఐకి పోతే అవినాష్ బీజేపీకి పోతాడంటారు, ఇది 12వ కేసు అవుతాదంటారు. ఈ కాలంలో ఎప్పుడు షర్మిలను కలిసినా ఏమవుతుంది అని అడుగుతుంది. ఇట్లాంటి పరిస్థితి, నేను సిబిఐకి పోతే ఇప్పుడు అన్నకు మంచి పేరు కాదు అని నేనంటాను. తను మాత్రం నాకు ఎప్పుడు ధైర్యంగా న్యాయం జరగాలి, ఇంకొకరి గురించి ఆలోచించకుండా నువ్వు ఇది కరెక్ట్గా ఏది చెయ్యాలో అదే చెయ్యి, ఇది నీకు ముఖ్యం, అది ఇంకొకరికి ఏమైతుంది అన్నది కాదు, మనము ఏది కరెక్ట్గా చెయ్యాలో అదే చెయ్యాలి, ఇంకొకరి గురించి ఆలోచించాల్సిన పనే లేదు అని ధైర్యం ఇచ్చి నన్ను ముందుకు పంపించింది. ఈ సిబిఐ కావాలని కోర్టుకు వెళ్ళడం అంత సులభమైన డిసిషన్ కాదు, చాలా ఆలోచించాల్సింది వచ్చింది. సిబిఐ ఇన్వెస్టిగేషన్ చేశారు. ఇప్పుడు నిందితులు ఎవరు అని సిబిఐ చెప్పారు. నేను చెప్పింది కాదు, సిబిఐ చెప్పింది. నా అనుమానం నిరూపించింది అంతే. ఎప్పుడు కేసు కొంచెం సీరియస్ లెవెల్కి వచ్చినా కానీ చీఫ్ మినిస్టర్ గారు ఎంపీలు పెట్టుకొని ఢిల్లీకి వెళ్తారు. ప్రతిసారి అడ్డం. సాక్షాత్ మనం అందరము చూసినాం కర్నూలులో ఏం జరిగిందో. ఎవరు ఏమనుకుంటారు అన్నది అసలు ఆలోచనే లేదు. తప్పు చేస్తున్నామే అన్న భయమే లేదు. అంత క్రూరంగా చేస్తున్నారు. ఇదంతా ఎట్లా చేశారు, అంత భయం లేదా వీళ్ళకి చేసేదానికి అనిపించింది. వైఎస్ వివేకానంద రెడ్డిని ఇట్లా చేస్తే ఆయనకు కొడుకులు లేరేమో, ఎవరు పోరాడరేమో ఆయన కోసం అనుకున్నారా? ఆడది అంటే అబల కాదు, ఆడదంటే ఆదిశక్తి. ఆడదంటే అబల కాదు, ఆడదంటే ఆదిశక్తి అని ఈ కేసులో మీకు సాక్షాత్తు కనిపిస్తుంది. ఈ 5 సంవత్సరాలు నాకు తోడుగా ఉండి, నాకు సపోర్ట్గా ఉండింది షర్మిల.
ఈ పోరాటం న్యాయ పోరాటం. ఈ పోరాటంతో ఇంకొకరు ఇటువంటి పరిస్థితికి పోకూడదు. హత్య చేసి తప్పించుకుంటామని ఎవరు అనుకోకూడదు. హత్య చేస్తే శిక్ష పడుతుందని భయం ఉండాలి. అట్లా కావాలి అంటే హత్య చేసిన వాళ్ళకి శిక్ష పడితే గానీ జరగదు. అందుకే ఈ పోరాటం. ఇక మా చిన్నాన్న గారి విషయానికి వద్దాం. మా వివేకం చిన్నాన్నను ఎవరు చంపారో, ఎవరు చంపించారో ఆయనకు, ఆ దేవుడికి, ఈ జిల్లా ప్రజలందరికీ కూడా తెలుసు ఏం జరిగింది అన్నది. కానీ బురద జల్లేందుకు ఇద్దరు చెల్లెమ్మలను ఎవరు పంపించారో, వారు వెనకాల ఎవరు ఉన్నారో మాత్రం మీ అందరికీ కూడా రోజు కనిపిస్తూనే ఉంది. ఇంకా ఆశ్చర్యం ఏమిటో తెలుసా? వివేకం చిన్నారను అతి దారుణంగా చంపి, అవును నేనే చంపాను అని అతి హేయంగా బహిరంగంగా చెప్పుకుంటూ తిరుగుతున్న హంతకుడికి మద్దతు ఇస్తున్నది ఎవరు? మీరే రోజు చూస్తున్నారు కదా అని అడుగుతా ఉన్నాను. చిన్నారను అన్యాయంగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓడించిన వారితోనే, సంఖ్యాబలం లేకపోయినా కూడా ప్రలోభాలతో, అధికార బలంతో ఓడించిన వారితోనే ఈరోజు చట్టా పట్టాలు వేసుకొని తిరుగుతా ఉన్నారు అనంటే దానికి అర్థమేమిటి అని చెప్పి ఈ సందర్భంగా అడుగుతా ఉన్నా. చిన్నాన్నకు రెండో భార్య ఉన్న మాట వాస్తవం అవునా కాదా? ఆ రెండో భార్యతో తనకు సంతానం ఉన్న మాట వాస్తవం అవునా కాదా? అవినాష్ అక్కడికి ఎవరు ఫోన్ చేస్తే వెళ్ళాడు వంటి అనేక ప్రశ్నలు అవినాష్ తన అనేక ఇంటర్వ్యూస్లో, తన ప్రెస్ కాన్ఫరెన్స్లో తాను లేవనెత్తిన ప్రశ్నలు సహేతుకమే కదా అని చెప్పి ఎవరైనా అవినాష్ వైపు ఎవరైనా మాట్లాడితే చాలు వెంటనే వారి మీద కూడా అడ్డగోలు ఆరోపణలు చేస్తూ కుట్ర రాజకీయాలు చేస్తూ ఉండడం ధర్మమేనా అని చెప్పి ఈ సందర్భంగా ప్రతి ఒక్కరిని కూడా అడుగుతా ఉన్నా. ఆలోచన చేయమని చెప్పి ప్రతి ఒక్కరిని కూడా అడుగుతా ఉన్నా. ఇలా చిన్నాన్నను ఓడించిన వారిని గెలిపించాలని తిరగడం కంటే దిగజారుడు రాజకీయాలు ఎక్కడైనా ఉంటాయా అని చెప్పి ఈ సందర్భంగా అడుగుతా ఉన్నా. మరో వంక కాంగ్రెస్ పార్టీకి ఓట్లు ఎన్నొచ్చాయి. మరో వంక నోటాకు వచ్చినన్ని ఓట్లు కూడా రాని కాంగ్రెస్ పార్టీతో, రాష్ట్రాన్ని విడగొట్టిన కాంగ్రెస్ పార్టీతో, ప్రత్యేక హోదాను విభజన చట్టంలో చేర్చకుండా రాష్ట్రాన్ని దుర్మార్గంగా విడగొట్టి రాష్ట్రానికి అన్యాయం చేసిన ఆ కాంగ్రెస్ పార్టీలో చేరి వైఎస్ఆర్ గారి పేరును ఆయన చనిపోయిన తర్వాత ఛార్జ్ షీట్లో పెట్టిన ఆ కాంగ్రెస్ పార్టీకి మొత్తంగా వైఎస్ఆర్ గారి పేరునే తుడిచివేయాలని, కనబడకుండా చేయాలని ప్రయత్నిస్తున్న వారికి ఓటు వేయటము అనంటే దానివల్ల ఎవరికి లాభము అన్నది ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. అటువంటి కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తే, మన ఓట్లు చీలిస్తే వచ్చే లాభం బాబుకు, బీజేపీ కూటమికి కాదా అని అడుగుతా ఉన్నాను. ఈ సందర్భంలో నేను ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. ఇదంతా కూడా మన ఓట్లను విడగొట్టి వాళ్ళను గెలిపించాలనే ప్రయత్నం కాదా అని అడుగుతా ఉన్నాను. ఈ సందర్భంగా అందరూ కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. అసలు ఎవరికి
వైఎస్ఆర్ గారి మీద ప్రేమ ఉంది అన్నది ప్రతి ఒక్కరూ కూడా గమనించమని అడుగుతా ఉన్నా, ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఎవరికి పులివెందుల కడప గడ్డ మీద ఎవరికి ప్రేమ ఉంది అన్నది ప్రతి ఒక్కరూ కూడా గమనించమని కోరుతా ఉన్నా. ఎవరికి ఈ పేర్లన్నీ, ఓ వైఎస్ఆర్ గారి పేరు, ఓ పులివెందుల పేరు, ఓ వైఎస్ఆర్ జిల్లా పేరు చిరస్థాయిగా ప్రజల గుండెల్లో నిలిచిపోవాలని ఆరాటపడుతున్న వారు ఎవరు అన్నది ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. మరో వంక ఈ పేర్లే లేకుండా చేయాలని ఆరాటపడతా ఉన్నా ఆ రెండు పార్టీలతో జతకట్టి తన సొంత లాభం కోసం, రాజకీయ స్వార్థం కోసం ఎవరు ఆ పేరు లేకుండా కుట్రలు చేస్తా ఉన్నారు అన్నది గమనించమని చెప్పి కూడా కోరుతా ఉన్నా.